ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. డిస్కమ్లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కమ్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కమ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కమ్లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కమ్లు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష.